శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 ఆగస్టు నెలలో 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ప్రధానమైనటువంటి గ్రహ మార్పును గనక గమనించినట్లయితే 17వ తేదీ నుంచి కూడా రవి తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే 16వ తేదీ అర్ధరాత్రి మారతాడు. 17వ తేదీ నుంచి మనం ఈ ఫలితాలను తీసుకుంటున్నాం. అంటే సుమారుగా నెల రోజుల వరకు కూడా ఇంకా సింహరాశిలోనే రవి సంచారం ఉంటుంది. మరి ఇటువంటి ఈ గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలను కలగజేస్తోందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 17వ తేదీ నుంచి నెల రోజుల వరకు కూడా రవి సింహరాశిలో అంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ రవి పంచమాధిపతి అయి పంచమంలో కేతువుతో కూడా కలిసి ఉన్నటువంటి కారణం చేత ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు ఏవైతున్నాయో ఇంకా అవి రావటం అనేది తగ్గుముఖం పడతాయి. అనుకున్నది నేను సాధించలేకపోతున్నాను, నా జీవితం ఇలా కాదు నేను డిజైన్ చేసుకుంది, ఇటువంటి ఈ ఆలోచనలు బాగా బలపడతాయి. జాగ్రత్తగా ముఖ్యంగా ఉండవలసింది ఎక్కడంటే అండి కెరియర్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి, బాస్తో తగాదా పడడానికి ఇదంతా అనువైనటువంటి సమయం కాదు. కనుక 17వ తేదీ నుంచి ఉండేటువంటి నెల రోజులు కూడా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఎవరితోనూ పెద్దగా సరిపడదు, ఇంతవరకే దోషం ఉంటుంది. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం మేషరాశి వారికి ఎక్కడా ఇబ్బందులు లేవు. ఈ ఇబ్బందులన్నీ కూడా తర్వాత ఏమన్నా వస్తాయేమో కానీ ఈ 10 రోజుల వరకు మాత్రం మనకి పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ 10 రోజులు కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆర్థిక విషయాలకు చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని కూడా సజావుగా సాగిపోతున్నాయి. ఇంట బయట మీరు అనుకున్నటువంటి ప్రకారంగా కొంచెం అటుగా ఇటుగా ప్రతి పని కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అలానే మీ మానసిక అలజడి నుంచి మీరు బయటపడడానికి గాను ఏమైనా ఆరోగ్య సూత్రాలు పాటించడానికి, యోగా లాంటివి ప్రాక్టీస్ చేయడానికి, మార్నింగ్ వాక్ లాంటివి చేయడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వయసులో పెద్దవారైనటువంటి వారికి కూడా ఊరటగలిగేటువంటి పరిణామాలే ఉన్నాయి. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. వాహన యోగాన్ని కలిగి ఉండటానికి, శుభకార్యాల్లో పాలు పంచుకునటానికి, మీరు అనుకున్నటువంటి ఫంక్షన్స్ అన్ని సక్రమంగా చేయడానికి, ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండటానికి, పుస్తక పఠనం పట్ల ఆసక్తిని కనబరచడానికి వీటన్నిటి కూడా అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. రావాల్సినటువంటి బాకీలు కావచ్చు, లేకపోతే మీకు రావాల్సినటువంటి ధనం కావచ్చు, వీటిని వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తున్నాయి. చిట్టిపొట్టి తగాదాలు, అభిప్రాయ భేదాలు ఇట్లాంటివి ఉన్నా కూడా ఇవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్లాగా కొట్టుకుపోతాయి మేషరాశి వారికి ఈ 10 రోజుల్లో అని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈ 10 రోజుల్లోనే అయినంత వరకు కూడా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఉన్నటువంటి 10 రోజుల్లో కాలం కన్నా ఈ 10 రోజులు చాలా దివ్యంగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక రిజిస్ట్రేషన్లు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 17వ తేదీ నుంచి కూడా ఇంకా రాబోయేటువంటి మాసం వరకు మీకు చతుర్థంలోనే రవి సంచారం ఉంటుంది. 4వ ఇంట్లో రవి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత కొంచెం అవగాహన రాహిత్యం పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. భేదాభిప్రాయాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. సౌకర్యాల కొరత అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి, కూడా వృధా ప్రయాణాలుగా ఉండడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు బాగా బలపడతాయి ఈ సమయంలో అని చెప్పని చెప్పుకోవచ్చు. శారీరకంగా మానసికంగా ప్రశాంతత అనేటువంటిది కూడా కొంత తక్కువగా ఉంటుంది. అవగాహన రాహిత్యం అనేటువంటిది కూడా పెరుగుతుంది. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం చాలా చక్కగా ఉంది, దివ్యంగా ఉంది వృషభ రాశి వారికి. అంటే చిట్ట చివరి 2 రోజులు మనకి 19, 20 ఇలాంటి ఈ చివరకు వస్తున్నటువంటి కాలాలు మినహాయించినట్లయితే మాత్రం వృషభ రాశి వారికి తతిమా కాలం అంతా అనుకూలంగా ఉంది. మీ మనసుకి సంతోషం కలిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీకు నచ్చినటువంటి ప్రకారంగా స్థితిగతులన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఒక వర్గాన్ని కావాలని దూరంగా అట్టిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. దృష్టి దోషం కొంచెం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల్ని ఆమడ దూరంలో ఉంచగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉన్నటువంటి ప్రతిష్టంభన తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిందలు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా సజావుగా సాగించుకోగలుగుతారు.
సంతానానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి స్పర్ధలు కూడా ఈ సమయంలో కొంత తగ్గుముఖం పడడానికి అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఇలా ఇంచుమించుగా వృషభ రాశి వారికి ఎక్కడా పెద్దమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతోంది. వాహన యోగం కావచ్చు, శుభకార్య ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అంటే ఎక్కడ పెద్దమైన ఇబ్బందులు లేవు. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు కొంచెం మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే పిల్లలతో ఏం మాట్లాడచ్చు, ఏం మాట్లాడకూడదు, కొంచెం ఈ విచక్షణ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చేదస్తం వల్ల ఒక మాట తూలినా కూడా కొంత ఇబ్బంది రావడానికి ఆస్కారమైనటువంటి ఏర్పడుతోంది. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. ప్రేమలు ఫలించడానికి అవకాశాలు అయితే మాత్రం అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. పంచమంలో ఉన్నటువంటి కుజుడి వలన విపరీతమైనటువంటి ముడితనం మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సరిపోతుంది. వృషభ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు తృతీయంలో రవి సంచారం ఉండబోతోంది. 17వ తేదీ నుంచి సుమారుగా ఒక నెల రోజుల వరకు కూడా తృతీయంలో రవి సంచారం అనేటువంటిది యోగాన్ని కలగజేస్తుంది. ఈ తృతీయంలో రవి ఉన్నటువంటి కారణం చేత కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా పెరుగుతాయి. మీకున్నటువంటి పరిచయాలు మరింతగా విస్తరిస్తాయి, ఉపకరిస్తాయి. అందుకని ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఎవరన్నా సరే మీతో వాదించినా ఆ వాదాల్లో కూడా మీదే పై చేయిగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతోంది. కనుక ఇవి మీకు మంచి సమయంగా మంచి బలాన్ని ఇచ్చేటువంటి విధంగా రవి ఉన్నాడు అని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే తృతీయంలో రవి సంచారం ఉన్నప్పుడు అన్నదమ్ముల మధ్యలో సఖ్యత పెద్దగా ఉండదు. అందుకని ఆస్తులు పంచుకోవడం కావచ్చు, లేకపోతే అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కావచ్చు, అటువంటి వాటి విషయాల్లో మాత్రం ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే చక్కటి గౌరవ మర్యాదలను కూడా మీరు కలిగి ఉంటారు అనడంలో ఎంత మాత్రం కూడా అతిశయోక్తి అయితే మాత్రం లేదు. వీటితో పాటు చక్కటి సువాసన ద్రవ్యాల యొక్క వినియోగం పెరుగుతోంది. విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకోగలుగుతారు. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. శుభ్రంగా ప్రశాంతంగా జీవించడానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఈ 10 రోజుల్లో మాత్రం సంతానానికి సంబంధించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. వారు కూడా మీరు చెప్పినటువంటి మాట వినడానికి ఆస్కారం కనబడుతోంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ముఖ్యంగా రిటైర్ అయిన తర్వాత కూడా జాబ్స్ కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. సేవింగ్స్ కానీ లేకపోతే అంటే ఈ గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ కావచ్చు, లేకపోతే బాండ్స్ లాంటి కొనుగోలు చేయడం కావచ్చు, చిట్స్ వేయడం కానీ ఇట్లాంటి వాటి మీద కూడా అధికమైనటువంటి దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తల సఖ్యత మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది ఈ సమయంలో అని చెప్పని చెప్పవచ్చు. కొత్త ప్రదేశాలను సందర్శించడానికి, కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. కనుక మిథున రాశి వారికి ఇంచుమించుగా ఈ కాలం అంతా చాలా వరకు అనుకూలంగా సాగుతోంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మిథున రాశి వారు ప్రతినిత్యం కూడా విశేషించి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అనేది మంచిది. కనుక సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కుజుడి యొక్క అనుకూలతలు మీకు రావడానికి, ప్రతికూలతలు తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 17వ తేదీ నుంచి కూడా ద్వితీయంలో రవి సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ ఈ నెల రోజులు కూడా జన్మ రవి కన్నా ద్వితీయ రవి కొంత మేలే, కానీ ద్వితీయంలో రవి కూడా కొంత దోషప్రదాత అవుతాడు. ఆయన ధన, కుటుంబ, వాక్స్థానాల్లోకి వస్తూ ఉంటాం. కేతువుతో కూడా కలుస్తూ ఉన్నటువంటి కారణం చేత ఆదాయ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారు ఈ నెల 17వ తేదీ నుంచి నెల రోజుల వరకు కూడా ఆర్థికంగా మీ అంచనాలు కాస్త తారుమారుగా కొనసాగుతూ ఉంటాయి. కనుక ఏదైనా సరే ఒక రూపాయి చేతికి వచ్చేంత వరకు కూడా అది నాది అనేటువంటి ఆశ పెట్టుకోవడానికి అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. మీకు తెలియకుండానే మీ మాట కొంత ఎదుటివారు నొచ్చుకునేటువంటి విధంగా ఉండటానికి, లేదా ఎదుటివారు మీ మాటని అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం తక్కువగా మాట్లాడడం, నిదానంగా మాట్లాడడం అనేటువంటిది అలవాటు చేసుకోవడం అనేది ఇక్కడ అవసరం. అవగాహన అనేటువంటిది కొంచెం తగ్గుతుంది. ఎదుటివారు ఏం చెప్పినా కూడా దాన్ని మీ యాంగిల్లో అర్థం చేసుకునేటప్పుడు దాన్ని నెగిటివ్గా అర్థం చేసుకోవడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో ఇంట్లో తరచుగా వివాదాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులైనటువంటి వారికి ఈ కాలం అంత అనుకూలమైనటువంటిది కాదు. అందుకని ఈ నెల 17వ తేదీ నుంచి ఉన్నటువంటి నెల రోజుల కాలంలో కూడా రిస్క్ తీసుకునేటువంటి ప్రయత్నం వ్యాపారస్తులు చేయడం అనేది అంత ఉత్తమమైంది కాదు.
తండ్రి కానీ తండ్రి తరఫు బంధువులతో కానీ తరచుగా వివాదాలు కూడా ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి స్థితి అయితే మాత్రం కర్కాటక రాశి వారికి ఉంది, రవి సంచారం అనుకూలంగా లేనటువంటి కారణం చేత. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం మీకు కుజుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, చంద్రుడి యొక్క సంచారాలు కావచ్చు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ 10 రోజుల్లో మాత్రం పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. ఖర్చులు ఉంటాయి, ఎక్కడా రూపాయి నిలబడడానికి ఆస్కారం లేదు, కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. భూ సంబంధమైనటువంటి వివాదాలు ఈ 10 రోజుల్లో కనుక పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే అవి చక్కగా సానుకూలపడతాయి. శ్రమకి తగినటువంటి ప్రతిఫలాన్ని చక్కగా అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. ఏదైనా దేవాలయాలను సందర్శించడానికి లేకపోతే వ్రతాలు నోములు లాంటివి చేయడానికి, దీక్షలు లాంటివి చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కనుక ఇంచుమించుగా ఆర్థికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, వ్యవహారికంగా కావచ్చు అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం మేలు చేస్తుంది. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈ 10 రోజుల్లో పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి కర్కాటక రాశి వారి కాలం అంతా ప్రతినిత్యం కూడా శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 17వ తేదీ నుంచి కూడా మీకు రాశిలోకి రవి ప్రవేశిస్తున్నాడు. సుమారుగా నెల రోజుల వరకు కూడా ఈయన ఇక్కడే సంచారం చేస్తాడు. రాశ్యాధిపతి అయినటువంటి రవి కేతువుతో కూడా కలిసి ఇక్కడ ఉండటం అనేది మీకు అంత అనుకూలించేటువంటి అంశం అవ్వదు. దీనివలన కోపం ఎక్కువగా ఉంటుంది, చికాకు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎవరన్నా సరే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్తో కనుక బాధపడుతున్నట్లయితే వారు కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఈ మధ్య స్టంట్స్ వేశారు, లేకపోతే బైపాస్ అయింది, ఇట్లాంటివన్నీ ఉన్నాయి, గుండెల్లో తరచుగా నొప్పి కానీ మంట కానీ ఇలాంటివన్నీ అనిపిస్తున్నాయి. వీటిలో రిస్క్ తీసుకునేటువంటి ప్రయత్నం ఈ సమయంలో చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఈ గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ రవి జన్మంలో ఉండటం వలన, అదే ప్రకారంగా అష్టమంలో శని ఉండటం వల్ల వీటిని పెరగడానికి కానీ ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ అనవసరమైనటువంటి గొడవలు ఎక్కువగా ఉంటాయి, చికాకులు ఎక్కువగా ఉంటాయి, పొట్టకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా రావడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. అంతేగాక ఒక చోట నిలకడగా ఉండరు, చేసేటువంటి ఉద్యోగాలు నచ్చవు, చేసేటువంటి వ్యాపారాలు నచ్చవు, వీటిని మార్చేసుకోవాలనేటువంటి ఆలోచనలు కూడా బాగా బలంగా కొనసాగుతూ ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. కనుక ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ నెల రోజులు కూడా అంత అనువైనటువంటివి కావండి. పెట్టుబడులు కావచ్చు, ప్రతి విషయంలోనూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటూ, మీకు ద్వితీయంలోనే కుజుడి యొక్క సంచారం కూడా నడుస్తోంది. గ్రహగతులు ప్రధానమైనటువంటి అంత అనుకూలంగా లేవు గనక కీలకమైనటువంటి నిర్ణయాలు జోలికి పోకుండా సాధారణమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఈ సమయంలో మంచిది, 17వ తేదీ తర్వాత నుంచి కూడా. అయితే ఇక్కడ ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మీకు కూడా బుధుడి యొక్క సహకారం ఉంది, శుక్రుడి యొక్క సహకారం ఉంది, చంద్రుడి యొక్క సహకారం ఉంది, రాహు మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ఇవి మనం చూసుకున్నప్పుడు మాత్రం ఈ 10 రోజుల వరకు కూడా కొంత అనుకూలతలే ఉంటున్నాయి అని చెప్పని చెప్పుకోవచ్చు. ఏమిటి అనుకూలతలు, ఎక్కడెక్కడ ఉంటున్నాయి అంటే ఆర్థికంగా పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి లేదు. కొనుగోళ్లు సానుకూలపడతాయి. ఎదుటివారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాం అనేటువంటి ఒక సంతృప్తి కలుగుతుంది. కొంత విశ్రాంతి లభించడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. వీటితో పాటుగా ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంది. ఆర్థికంగా అమ్మో నా పరిస్థితి ఏమిటి అనుకునేటువంటి వారికి చిట్ట చివరి క్షణంలో ఊరట కలిగేటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కూడా లభిస్తోంది. ఇలా ఇంచుమించుగా ఈ కాలం ఈ 10 రోజులు కూడా కొంత మెరుగైనటువంటి ఫలితాలనే మీకు అందిస్తున్నదని చెప్పుకోవాలి. కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. రేపుకు రూపు లేదు అనేటువంటి మాటను బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఉన్నా కూడా ఈ 10 రోజుల్లోనే వాటిని సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి సింహరాశి వారు ప్రతినిత్యం కూడా దుర్గా అమ్మవారిని పూజించడం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు వ్యయంలోకి రవి ప్రవేశిస్తున్నాడు 17వ తేదీ నుంచి కూడా. ఈ వ్యయంలోకి రవి ప్రవేశించడం వల్ల 17వ తేదీ నుంచి కూడా మీకు రవి బలం తగ్గుతోంది. ఈ వ్యయంలో రవి సంచారం ఉన్నటువంటి కారణం చేత, అంటే 12వ ఇంట్లో రవి సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత ఇంట్లో తరచుగా గొడవలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ముఖ్యంగా వ్యయంలో 2 గ్రహాలు వచ్చాయి. ఇక్కడ రవి వచ్చాడు, కేతు వచ్చాడు. వ్యయంలో కేతువు శుభుడే అయినప్పటికీ 2 గ్రహాలు వ్యయంలో ఉన్నటువంటి కారణం చేత నిద్ర సరిగ్గా వంట పట్టదు. ఆ నిద్ర నుంచి రావాల్సినటువంటి ఫ్రెష్నెస్ అనేటువంటిది తగ్గుతుంది. ఇప్పటికే నిద్రకి సంబంధించి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఈ సమస్య కాస్త పెరగడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. కష్టాలు మేము ఉన్నామని చెప్పని తరచుగా మీకు పలకరించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఊహించినటువంటి ఖర్చులు ఇవి కూడా వృధా ఖర్చులుగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇంట్లో కూడా ఒకరి తర్వాత ఒకరిగా ఏదో ఒక చిట్టి పొట్టి అనారోగ్యాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. పెద్దవే కాకపోయినా కూడా చికాకు కలిగించేటువంటి అనారోగ్యాలు ఉంటూ ఉంటాయి. ఈ సమయంలో కొంచెం గాయాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఈ నెల 17వ తేదీ నుంచి రాబోయేటువంటి నెల 16వ తేదీ వరకు కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అంటే మనకి ఏమన్నా కూరగాయలు కట్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే ప్రయాణాల్లో కావచ్చు, మనకి తెలియకుండా ఇంట్లో నడిచేటప్పుడు డైనింగ్ టేబుల్ తగలడానికి లాంటివి కావచ్చు, ఇవన్నీ జరగడానికి ఆస్కారాలు అనేవి ఇంకా ప్రారంభమవుతాయి. కనుక ఈ కాలాన్ని కొంచెం జాగ్రత్తగా గడుపుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయాలి. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం కన్యా రాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా కలిగేటువంటి స్థితి లేదని చెప్పనే చెప్పుకోవచ్చు. ఈ 10 రోజులు కూడా ముఖ్యంగా ఆర్థిక విషయాలకు చాలా అనుకూలంగా ఉందండి. మీరు చేయవలసినటువంటి చెల్లింపులు కావచ్చు, మీకు రావాల్సినటువంటి చెల్లింపులు కావచ్చు, ఈ రెండిటికి సంబంధించి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం. ఏదన్నా సరే మీరు వస్తువులు కొనుగోలు చేసుకోవాలనుకుంటున్నారు, వెంటనే వాటిని కొనుగోలు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అవి కూడా చక్కగా లాభిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. భగవద్భక్తి, ఆధ్యాత్మిక చింతన ఇవి పెరుగుతాయి. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని పలకరించడం, వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం, వాళ్ళకి ఏం కావాలో సమకూర్చడం, వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, ఇటువంటి వాటికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక క్రమ పద్ధతిలో ప్రతి పనిని కూడా పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే మంచి ఆనందకరమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారని చెప్పని చెప్పుకోవచ్చు. ఇష్టమైనటువంటి బంధువులను కలవడంతో పాటుగా ఇష్టమైనటువంటి ఆహారాన్ని కూడా స్వీకరిస్తారు. జీవితాన్ని ఆస్వాదించేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా అది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలతో సహా ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా, ఏ వయసులో ఉన్నటువంటి వారైనా కూడా ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత రాబోయే 10 రోజుల కన్నా కూడా ఈ 10 రోజులు చాలా దివ్యంగా ఉన్నాయి. కనుక ఈ కాలాన్ని చాలా చక్కగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 17వ తేదీ నుంచి రాబోయేటువంటి నెల 16వ తేదీ వరకు సుమారుగా ఒక నెల రోజుల పాటు కూడా రవి మీకు ఏకాదశంలో సంచారం చేస్తాడు. ఏకాదశంలో రవి సంచారం అనేటువంటిది చాలా మేలు కలిగిస్తుందండి. కనుక రవి బలం పెరుగుతున్నట్టు లెక్క. ఇప్పటికీ దశమంలో ఉన్నాడు ఆయన. దశమంలోనూ యోగకారకుడే. తర్వాత ఏకాదశంలోకి వస్తున్నాడు. ఏకాదశంలోనూ యోగకారకుడే. ఏకాదశంలో ఎప్పుడైతే రవి ప్రవేశిస్తాడో ముఖ్యంగా ఆరోగ్యం చేకూరడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ ఆరోగ్యాన్ని సంబంధించినటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకి ఇది అనువైనటువంటి కాలం. ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఇది అనువైనటువంటి కాలం. మీ రంగాలలో మీకున్నటువంటి ప్రతిభ, పాఠవాలు వెలుగు చూడటానికి, వాటిని చాటింపు వేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. సమస్యలు కొంతమందికి ఉండొచ్చండి. వాళ్ళ వ్యక్తిగత జాతకాలు బాగున్నప్పుడు గోచారాలు పెద్దగా పనిచేయవు కనుక కొంతమందికి సమస్యలు ఉండొచ్చు. కానీ ఈ ఏకాదశంలో రవి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత సమస్యలు ఉన్నా చాలా విచిత్రంగా మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది. అధికారుల యొక్క ఆదరాభిమానాలు కూడా లభిస్తాయి. చక్కటి పేరు ప్రఖ్యాతులను కూడా కలిగి ఉంటారు. విలువైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. కనుక ఎలా చూసుకున్నా తులారాశి వారికి ఈ ఏకాదశంలో రవి సంచారం అనేటువంటిది మెరుగైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు కొంత చికాకులు ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ ఆర్థిక విషయాలు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు ఫైనాన్షియల్గా ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా. అయితే మాటని జాగ్రత్తగా తూకం వేసినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎదుటివారిని కాచి వడబోయగలుగుతారు. ఎవరు ఏమనుకున్నా మీ స్వప్రయోజనాలకి ఇక్కడ అధికమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గ్రంథాలు చదవగలుగుతారు. పెంపుడు జంతువులు పెంచడం కావచ్చు, లేకపోతే గార్డెనింగ్ కావచ్చు, ఇటువంటి మీకు ఉన్నటువంటి హాబీస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. రవి, బుధుడు, గురువు, శుక్రుడు, శని, ఇన్ని గ్రహాలు, చక్కగా కేతువు, ఇన్ని గ్రహాలు యోగిస్తున్నటువంటి కారణం చేత తులారాశి వారికి అసలు ఈ 10 రోజులు కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కడా అసలు పెద్దమైనటువంటి ఇబ్బందులు చెప్పడానికి అవకాశాలు లేవండి. చికాకు ఉంటుంది. ఈ చికాకు, ఈ నసకి పెద్దగా ప్రత్యేకమైనటువంటి కారణం ఉండేటువంటి స్థితి కూడా గోచరించడం లేదు. అంతే తప్ప పెద్ద ఇబ్బందులు అయితే మాత్రం లేవు. ఇక్కడ తల్లిదండ్రుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. అలానే సంతానం కూడా మాట వినడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలకు పెద్దగా లోటు ఉండదు. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కూడా అంది వస్తాయి. విద్యార్థులకు కూడా ఇది అనువైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు.
ఎవరైనా ఉద్యోగం మారడానికి కానీ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఇవి కూడా సక్సెస్ అవుతాయని చెప్పనే చెప్పుకోవాలి. అప్పులు తీర్చాము అనేటువంటి ఒక సంతృప్తి కూడా ఏర్పడుతుంది. అలానే కొత్తమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను ప్రారంభం చేయడం కన్నా ఒక పని తర్వాత ఒక పని మీద నిదానంగా మనం దృష్టిని సారిద్దాం అనేటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. టీమ్ని ఏర్పాటు చేసుకుంటారు. మీకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంలో మీరు సక్సెస్ అవుతారు ఈ 10 రోజుల్లో అని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. అందుకని ఇక్కడ మీరు ఏవైతే మీకు ఉపయుక్తము అని భావిస్తున్నారో వాటి మీదే దృష్టి పెడుతున్నటువంటి కారణం చేత ఇంచుమించుగా ఈ కాలం అంతా కూడా తులారాశి వారికి చాలా అనుకూలంగా సాగుతోంది. తులారాశి వారి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. వ్యయంలో కుజుడున్నాడు, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులే. అలాంటప్పుడు కంగారు ఎందుకు? తులారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి నెల 17వ తేదీ నుంచి కూడా రవి దశమంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది అనుకూలం అండి. దశమంలోకి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత కాస్త మీకు రవి బలం పెరుగుతున్నట్టు లెక్క. బాగా సతమతం అయిపోతున్నటువంటి వృశ్చిక రాశి వారికి ఇది కొంత మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇది విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి కాలం. ఆర్థికపరమైనటువంటి ఊరట కూడా ఈ సమయంలో కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే మీ కుజుడు కూడా యోగిస్తున్నాడు కనుక ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు కూడా కొంచెం దృష్టి పెట్టి శ్రమించినట్లయితే కనుక ఆర్థిక ఇక్కట్ల నుంచి మీరు బయటపడడానికి గాను ఆస్కారాలు ఏర్పడతాయి. అంతో ఇంతో ఆదాయాన్ని పెంచుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు కూడా ఇక్కడ కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతనను కూడా చక్కగా కలిగి ఉంటారు. తీర్థయాత్రలు చేయడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఇక్కడ అధికారుల యొక్క ఆదరాభిమానాలు కూడా లభిస్తాయి. ఇది ఉద్యోగస్తులకు అనువైనటువంటి కాలం. చిన్నదో పెద్దదో నాకు ముందు ఏదో ఒక ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలకి ఇక్కడ సక్సెస్ అనేటువంటిది లభిస్తుందని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ఇది అనువైనటువంటి కాలంగానే చెప్పుకోవాలి. అయితే వృశ్చిక రాశి వారికి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని చూసుకున్నప్పుడు మాత్రం కొంత చికాకులు ఎక్కువగా ఉన్నాయి. మొదటి 5 రోజులు ఒడిదుడుకులు ఉన్నాయి, చివరి 5 రోజులు అనుకూలతలు ఉన్నాయి. కనుక ఈ 10 రోజుల్లో కూడా మొదటి 5 రోజులు కూడా ఆర్థిక విషయాల్లో, తగాదాలకు సంబంధించిన విషయాల్లో, ప్రయాణాల్లో ప్రతి దాంట్లోనూ కూడా రిస్క్ అనేటువంటి పదానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండండి. చివరి 5 రోజుల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల మీద, ఉద్యోగపరమైనటువంటి అంశాల మీద, ఎదుటివారిని ఒప్పించడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాల మీద దృష్టిని సారించండి. సక్సెస్ని అందుకోగలుగుతారు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకునే దానికన్నా మీ మనసుకి నచ్చుతున్నటువంటి పనుల మీద దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ తగాదాలు వివాదాల వలన మీకు ప్రయోజనాలు ఉండవనేటువంటి సత్యాన్ని గుర్తించండి. కనుక ప్రతిదానికి సమాధానం చెప్పడం కన్నా మీరు చేయాలనుకున్నటువంటి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అలానే ప్రతి దాంట్లో దూకుడుగా ఉండడం అనేది నా ఉద్దేశం కాదండి. ప్రతి విషయంలోనూ కూడా ఎవరన్నా సరే కాలు పట్టుకొని వెనక్కి లాగుతున్నట్లయితే అలా కాకుండా మీరు చేసేది మంచి పనే అని చెప్పని 100కి 100 పాళ్ళు మీరు నమ్మి నిజంగానే మంచిది అని చెప్పని అనుభవజ్ఞులైనటువంటి వారు కూడా మీకు సూచన చేసినట్లయితే అప్పుడు మాత్రం ముక్కుసూటిగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని వీలైన ఎక్కువ సార్లు పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ నెల 17వ తేదీ నుంచి కూడా భాగ్యంలోకి రవి ప్రవేశిస్తున్నాడు. సుమారుగా నెల రోజుల వరకు కూడా ఈయన ఇక్కడే సంచారం చేస్తాడు. అష్టమంలో నుంచి రవి భాగ్యంలోకి ప్రవేశించడం అనేది కొంత ఊరట కలిగించేటువంటి పరిణామంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే అష్టమంలో ఆయన ఎక్కువగా బాధిస్తాడు. అలానే భాగ్యంలో పెద్దగా యోగాలు ఏమి ఇవ్వడు, కానీ అష్టమంలో ఉన్నన్ని కష్టాలు ఇప్పుడు ఉండవు. దీనివల్ల ఏమవుతుందనంటే అష్టమంలోంచి ఆయన భాగ్యంలోకి వచ్చినటువంటి కారణం చేత మొట్టమొదట గౌరవ మర్యాదల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మీ పేరుని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు కూడా మీ గుడ్విల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ఇక్కడ ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. ఏవేవో ఆశించి మీరు పెట్టుబడులు పెడతారు. మీరు పెట్టుబడి ఏదైతే ఆశించి పెట్టారో దానికి కాస్త విరుద్ధంగా కాలం వెళ్తుంది. ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావు. మనం ఏమైనా తాకట్లు పెట్టినట్లయితే కనుక వాటిని విడిపించడం అనేది కూడా కొంచెం కష్టసాధ్యంగా ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. ఖర్చులు అమాంతంగా పెరగడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. మీకు మీ పై అధికారులతో సరిపడడానికి అవకాశాలు ఈ సమయంలో ఉండవు. బంధుమిత్రులకి దూరంగా ఉండటం, వాళ్ళు చెప్పేది మనకి నచ్చకపోవటం, నేనే ఎప్పుడు కూడా కరెక్ట్ అనేటువంటి మొండితనం ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఒక తెలియని అప్రశాంతత ఉంటుందండి. దీనికి పెద్దగా రీజన్స్ ఉండడానికి ఆస్కారాలు ఉండవు. చికాకు, కోపం, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఏమిటి ఎప్పుడు చూసినా ఇలా భగభగా మండుతూ ఉంటావు నువ్వు అని ఎదుటివారు మిమ్మల్ని నిందించడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ధనుసు రాశి వారు ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాన్ని చూసుకున్నా కూడా
నిదానమే ప్రధానం అనేటువంటి సూత్రాన్ని నమ్ముకోవడం మంచిది. రూపాయి నిలబడడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి, ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దీనివల్ల అలసట ఎక్కువగా ఉంటుంది, సంతృప్తి తక్కువగా ఉంటుంది. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్ని అంటిపెట్టుకుని ఉండటం మంచిది తప్ప మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇదంత అనువైనటువంటి కాలం కాదు. రిటైర్ అయినటువంటి వారు తప్పదంటే తప్ప ఉద్యోగాల జోలికి పోకండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఓపిక మీకు తక్కువగా ఉంటుంది. అలానే వ్యాపారస్తులు అయినటువంటి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయకండి. పూర్వం మీరు ఏమైనా స్టార్ట్ చేసినటువంటి వ్యాపారాలు ఉన్నట్లయితే వాటిని కొనసాగించుకోండి తప్ప కొత్తగా బ్రాంచెస్ ఓపెన్ చేయడం కానీ లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడం కానీ అటువంటి వాటికి ఈ 10 రోజులు కూడా అంత అనువైనటువంటివి కావు. అందుకని కొంచెం ప్రతి విషయంలోనూ కూడా దేంట్లో అయితే కనుక నాకు రిస్క్ లేదు అని మీరు భావిస్తారో వాటి మీద మాత్రమే దృష్టి పెట్టండి. రిస్క్ ఉన్న ప్రతిదానికి కూడా దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు పిల్లలతో కావచ్చు, పిల్లలు తల్లిదండ్రులతో కావచ్చు, భార్య భర్తతో కావచ్చు, భర్త భార్యతో కావచ్చు, ఉద్యోగస్తుల అధికారులతో కావచ్చు, ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా శాంతంగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేయక తప్పదు. అయితే చిట్ట చివరి 5 రోజులు మాత్రం కొంత అనుకూలంగా ఉన్నాయి. అక్కడి నుంచి మాత్రం సమస్యలు కొంచెం తగ్గుముఖం పడతాయి. ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఈ 10 రోజులు కూడా ఇటువంటి ఈ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా విశేషించి హనుమాన్ చాలీసాను రోజు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ నెల 17వ తేదీ నుంచి కూడా రవి అష్టమంలోకి ప్రవేశిస్తాడు. ఈయన ఇక్కడే సుమారుగా నెల రోజుల వరకు సంచారం చేస్తాడు. అష్టమంలో రవి సంచారం కొంత చికాకు కలిగించేటువంటి విధంగానే ఉంటుంది. పైగా ఆయన అక్కడ కేతువుతో కూడా కలిసి ఉన్నాడు. దీనివలన శత్రుబలం పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. చిలికి చిన్న చిన్న విషయాలే పెద్దవైనటువంటి గొడవలకి దారి తీయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఇప్పుడే నూతనంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నటువంటి వారు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ఎవరితోనూ ఏది కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయకండి. అది చిన్న విషయాలు కూడా బయటికి వెళ్ళి అవి చిలువలు పలవలుగా మారి మీరు చెప్పేది ఒకటి అది ప్రచారంలోకి వెళ్ళేది మరొకటిగా ఉంటుంది. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయం కూడా బాగా ఇబ్బంది పెడుతుంది, చికాకు పెడుతుంది, అనేకమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. వాటిని అధిగమించవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అమ్మో రేపు ఏమవుతుందో అనేటువంటి స్ట్రెస్, టెన్షను పెరగడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల యొక్క ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు ఈ సమయంలో మీరు కోరుకున్నంత స్థాయిలో ఉండడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. పిల్లలు కష్టపడుతున్నారు, అయినా వాళ్ళు వృత్తిలోకి రాలేబోతున్నారు ఎందుకని అనేటువంటి ఆలోచనలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే బాగా మీ మనసుకు నచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మీ యొక్క సహకారం కూడా ఈ సమయంలోనే ఏర్పడుతుంది. వారికి మీరు సహాయం చేయడానికి అవకాశాలు మాత్రం మీకు పెద్దగా ఉండవు. అంటే అది బాధ్యతల వల్ల కావచ్చు, ఉద్యోగాల్లో సెలవులు దొరక్క కావచ్చు, రకరకాలైనటువంటి కారణాల చేత వాళ్ళకి ఏమైనా డబ్బులు అవసరం అవ్వచ్చు, మీరు ఎవరైనటువంటి స్థితిలో ఉండొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని చూసుకున్నా కూడా మకర రాశి వారికి ఏమంత అనుకూలమైనటువంటి స్థితిగతులు లేవు గనక రోజువారీ జీవితాన్ని గడుపుకుంటూ రిస్క్ అనేటువంటి పదానికి దూరంగా ఉన్నప్పుడు పెద్ద ఇబ్బందులు లేకుండా దీన్ని దాటేస్తారు. లేదు నేను ఎట్లయినా సరే నేనేంటో సాధించి చూపెడతా ఇట్లా అనుకున్నట్లయితే మాత్రం ఇబ్బంది తప్పదు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 10 రోజుల్లో కూడా ఆర్థికంగా అంత అనుకూలమైనటువంటి స్థితిగతులు లేవు. ఇంట్లో ప్రశాంతత ఉంటే ఉద్యోగపరంగా బాగుండదు, ఉద్యోగపరంగా బాగుంటాయి, ఇంట్లో తగాదాలుగా ఉంటూ ఉంటాయి. నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు, నన్నందరూ ఉపయోగించుకునేటువంటి వారే తప్ప నాకు సహకరించేటువంటి వారు ఎవరు లేరు అనుకునేటువంటి విధంగా సంఘటనలు, పరిస్థితులు అన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయని చెప్పుకోవాలి. కనుక మకర రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. విలువైనటువంటి వస్తువుల యొక్క భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎవరిని నమ్మకండి. ఏ విషయం కూడా అయ్యేంత వరకు ఎవరితో కూడా పంచుకునేటువంటి ప్రయత్నం చేయకండి. ప్రేమికులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమల వలన కూడా ఇబ్బందులు రావడానికి ఆస్కారాలు అయితే ఏర్పడుతున్నాయి. మకర రాశి వారు ఇటువంటి ఇబ్బందులు తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, నవగ్రహాలను పూజించడం, ఇష్టదేవతారాధన చేయడం అనేది మంచిది. ఎందుకంటే శని మినహా తతిమాగ్రహాలు ఏవి కూడా మీకు అంత అనుకూలించేటువంటి స్థితి లేదు కనుక 9 గ్రహాలను కూడా ప్రతినిత్యం పూజించడం అనేది ఉత్తమం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 17వ తేదీ నుంచి కూడా రవి సప్తమంలో సంచారం చేస్తాడు. సుమారుగా నెల రోజుల వరకు కూడా ఆయన ఇక్కడే ఉంటాడు. 6వ ఇంట్లో ఉన్నటువంటి రవి యొక్క బలం తగ్గుతోంది ఈ నెల 17వ తేదీ నుంచి కూడా మీకు ఇంకా. అందుకని కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే రవి ఆయన నేను అనే భావానికి కారకుడు కదండి, ఆయన ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? 7th హౌస్లోకి వస్తున్నాడు. 7th హౌస్ ఏమిటి? వివాహానికి సంబంధించినటువంటి స్థానం, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి స్థానం. అందుకని ఇంకా జీవిత భాగస్వామితో సరిపడదు. ఈ కొట్లాట్లు పెరుగుతాయి నెల రోజులు కూడా. కానీ వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అని ఈ సప్తము అనేటువంటిది కొంత మనకి వ్యాపారాన్ని కూడా సూచిస్తుంది. ఇక్కడికి రవి
కేతువుతో కలిసి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే అష్టమంలో మీ కుజుడి యొక్క సంచారం కూడా ఉంది కనుక దూకుడుగా ముందుకు వెళ్ళడానికి ఇదంత అనుకూలమైనటువంటి కాలం కాదు. ప్రతి విషయం కూడా ఆటంకాలతో కూడుకుని ఉంటుంది. ప్రతి దానికి కూడా గొడవ పడితే కానీ పని జరిగేటువంటి స్థితి ఉండదని చెప్పని చెప్పుకోవచ్చు. అజీర్ణ సమస్యలు బాధించడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. ఒక సమస్య తీరిందనుకుంటే మరొక సమస్య నేనున్నాను అని మిమ్మల్ని పరిగణించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక వృత్తి వ్యాపారాల పరంగా కూడా ఈ కాలంలో జాగ్రత్తగా ఉండక తప్పనటువంటి స్థితే కుంభరాశి వారికి ఏర్పడుతున్నది అని మనం చెప్పక తప్పదు. ఇక జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం, రిస్క్ తీసుకునేటువంటి కాలం ఇది ఎంత మాత్రం కూడా మీకు కాదు. ఈ 10 రోజుల వరకు చూసుకున్న ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ సమయంలో అప్పులు చేసినట్లయితే అవి అధిక వడ్డీల వలన మీరు ఇబ్బందులు పడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అలానే జీవిత భాగస్వామితో కూడా సరిపడడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అన్నీ నాకే తెలుసు అనుకునేటువంటి ధోరణి వలన నష్టపోతారు. అందుకని ఏ విషయమైనప్పుడు కూడా 10 మందితో చర్చించి నిదానంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఫీల్డ్ మారడం కానీ ఉద్యోగం మారడం కానీ అటువంటి వాడికి ఇదంతా అనువైనటువంటి సమయం అయితే మాత్రం కాదు. అయితే ఇక్కడ మొదటి అంటే 10వ తారీఖు కావచ్చు, 11వ తారీఖు కావచ్చు, ఇవి కొంత అనుకూలంగా వెళ్తున్నాయి. మళ్ళీ 12వ తారీఖు, 13వ తారీఖు కావచ్చు, 14వ తారీఖు కావచ్చు, ఇవి కొంత ప్రతికూలంగా ఉంటున్నాయి. ఇలా ఒడిదుడుకులుగా సాగుతోంది. ఏమైనప్పటికీ చివరి 5 రోజులు ఏవైతే ఉన్నాయో ఈ 15వ తేదీ తర్వాత నుంచి ఉండేటువంటి రోజులు, వీటిల్లో మీరు ఊహించిన దానికి కాలం కొంత ప్రతికూలంగా సాగుతున్నటువంటి కారణం చేత ఇంకా రిస్క్ ఫ్యాక్టర్ అనేటువంటిది మాత్రం కుంభరాశి వారు తగ్గించుకుంటూ రావడం మంచిది. ఇన్ని ఇబ్బందులున్నా పంచమంలో ఉన్నటువంటి గురుడు మాత్రం యోగిస్తాడు. ఈ పంచమ గురుడు యోగిస్తున్నటువంటి కారణం చేత మీరు చాలా వరకు కూడా సేఫ్ జోన్లో ఉండగలుగుతారు. మీకేమీ మీరు అనుకున్నంత లాస్ రావడానికి అవకాశాలు అయితే మాత్రం ఉండవు. కనుక పంచమ గురుడు యొక్క బలం ఉన్నటువంటి కారణం చేత జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మెరుగైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. దైవానుగ్రహం ఉన్నట్లు లెక్క, పంచమంలో గురుడు ఉన్నట్లయితే. ఎందుకని ఆ దైవానుగ్రహాన్ని ఉపయోగించుకోండి. దైవానుగ్రహం ఉంటే మరి కష్టాలు ఎందుకు వస్తున్నాయండి అని మీరు అడగచ్చు. కృష్ణుడు పక్కన ఉన్న పాండవులు వనవాసం చేశారు, అజ్ఞాతవాసము చేశారు, కానీ దాన్ని తట్టుకొని నిలబడ్డారు. అందుకని ఇక్కడ దైవానుగ్రహం ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ ఇటువంటి సమస్యలు వస్తున్నా వీటిని చక్కగా తట్టుకొని నిలబడగలుగుతారు. కుంభరాశి వారు ఇటువంటి ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి కానీ ప్రతినిత్యం కూడా విశేషించి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడంతో పాటుగా హనుమాన్ చాలీసాని ప్రతినిత్యం 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయండి. తద్వారా శుభం కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంక ఇక్కడి నుంచి కూడా అంటే ఈ నెల 17వ తేదీ నుంచి సుమారు నెల రోజుల వరకు కూడా రవి 6వ ఇంట్లో సంచారం చేస్తాడు. అక్కడ కేతువుతో కలిసి ఉన్నప్పటికీ కూడా 6వ ఇంట్లో రవి సంచారం ఉన్నటువంటి కారణం చేత మీకు కొంత బాధల బందీ తగ్గడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. ఒక కొలిక్కి రాకుండా ఇబ్బంది పెట్టినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత ఊరట కలిగించడానికి అంటే ఆ సమస్యల నుంచి మీరు బయటపడడానికి కాను ఆస్కారం అనేటువంటివి ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎవరన్నా వ్యసనాల పాలై ఉన్నట్లయితే కనుక వారు ఇక్కడ కొంచెం రిహాబిలిటేషన్ సెంటర్స్ అట్లాంటి వాటిలో జాయిన్ అయినట్లయితే వీటి నుంచి బయటపడడానికి కాను కొంత పరిష్కార మార్గాలు కూడా లభిస్తాయి. వ్యాపారస్తులకు ఊరట కలిగేటువంటి పరిణామాలు కూడా ఉంటాయి. అలానే వృత్తి పరంగా కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగానే ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక 6వ ఇంట్లో రవి మీకు మేలు చేసేటువంటి వాడే కానీ కీడు చేసేటువంటి వాడు కాదు. శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు చక్కగా తెలుస్తుంది ఈ సమయంలో. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని చూసుకుంటే మాత్రం ఇది మధ్యస్థంగా సాగుతోంది. పెద్దమైనటువంటి లాభసాటికరమైనటువంటి వ్యవహారాలు ఏవి ఇక్కడ లేవు. ఆర్థిక విషయాల్లో దూకుడుతనం అనేది ఈ 10 రోజుల్లో మాత్రం పనికిరాదు. ఆర్థిక విషయాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, ఆస్తి పంపకాలు కావచ్చు, ఆస్తికి సంబంధించినటువంటి కొనుగోళ్లు కావచ్చు, కీలకము ముఖ్యము అనుకునేటువంటి ప్రతి పనిని కూడా తర్వాత ఉండే 10 రోజులకు కూడా వాయిదా ధోరణిలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. ఏమన్నా అడిగితే చేస్తే మాట్లాడితే కూడా చూద్దాం చేద్దాం కానిద్దాం లాంటి పదాలతోటి కాలక్షేపం చేయడం అనేది ఈ సమయంలో మంచిది. తలనొప్పి వంటివి బాధించడానికి, అనారోగ్య సమస్యలు తరచుగా వేధించడానికి 10 రోజుల్లో కూడా అవకాశాలు ఉన్నాయి కనుక ఇటువంటి విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థులు గొడవలు పడడానికి ఆస్కారం ఉంటుంది కనుక వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నా ఇప్పుడిప్పుడే కొత్తగా బైకులు లాంటివి నేర్చుకుంటున్నారు, డ్రైవింగ్ లాంటివి నేర్చుకుంటున్నారు అనుకున్నట్లయితే కనుక చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. ఆ బైక్కో ఆ వెహికల్కో ఏమన్నా ఇబ్బంది రావడానికి ఉంటుందండి, మీకేం ప్రమాదం కలగదు. అంటే వాటి మీద క్రాచెస్ పడడమో లేకపోతే వాటికి రిపేర్లు రావడమో ఇట్లాంటి వాటికి ఆస్కారాలు కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. వయసులో బాగా పెద్దవారు అయ్యేటువంటి వారికి ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం కొంత చికాగ్గానే ఉంది. అంటే రిటైర్ అయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అది లభించదు. లేదా రిటైర్ అయిపోయారు, మీకు ఏదో ఒక ఉద్యోగం ఉంది, పిల్లలతో మీకు ఏదైనా సమస్యలు రావడానికి ఆస్కారాలు ఉంటాయి.
ఇలా ప్రతి విషయంలోనూ కూడా ఏదో ఒక ఆటంకం అనేటువంటిది మాత్రం మీకు ఎక్కువగా ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోవటం అనేది మంచిది. ఒకవేళ ఆస్తులు పంచాలని మీరు అనుకుంటున్నట్లయితే ఈ సమయంలో అంటే ఈ 10 రోజుల్లో పంచడం అయితే మాత్రం అంత ఉపయుక్తమైనటువంటి అంశం అవ్వదు. మీనరాశి వారు ఇటువంటి ఇబ్బందులు తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయటం, అలానే ప్రతినిత్యం కూడా దక్షిణామూర్తి స్వామి వారిని పూజించడం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.